నేను లేను అన్న ఒక్క విషయమే, కానీ 24 గంటలు కూడా నా పనిలోనే ఉన్నాడు అభి. ఏం చేశారు, ఏం జరిగింది? పోలీస్ స్టేషన్ల దగ్గరికి జనం వచ్చారు. మీకు తెలుసా, అర్ధరాత్రి పూట 500-600 మంది తుకారం గేట్ దగ్గరకు వచ్చారు, ఉప్పల్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చారు. స్టేషన్లు మార్చుకుంటూ నాకు అనిపించింది, ఓరి నాయన, న్యాయం గురించి మాట్లాడితే ఎంత ఇబ్బంది పెడతారా అని అనిపించింది. నేను ఏడ్చేశాను కదా. ఎందుకు ఏడ్చానంటే, నాకు 2 పిల్లలండి. 1 సంవత్సరంన్నర బాబు, నువ్వు చూసావు కదా తల్లి, 5 సంవత్సరాల పాప. ఆ పిల్లలు నువ్వు వెళ్ళొద్దు డాడీ అని నా కాళ్ళు పట్టుకొని నా పెద్ద బిడ్డ ఏడుస్తుంటే నన్ను లాక్కొని వెళ్ళిపోయారు. అది వీళ్ళు స్టేషన్కి వచ్చి చెప్తే తట్టుకోలేకపోయాను. నేను ఎలా ఉన్నాను, శేషు సినిమాలో రాజశేఖర్ని కానీ చేస్తారే అలా చేశారు నన్ను. జనశాఖ అధికారులకి కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఆల్రెడీ మా లీగల్ టీం కేసు వేసింది, వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఖమ్మం కమిషనర్ గారి మీద, జైలు శాఖ డీజీ మీద హ్యూమన్ రైట్స్ కమిషన్లో కంప్లైంట్ ఫైల్ చేశారట ఎవరో మహానుభావులు. కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఎంక్వైరీ జరుగుతూ ఉంది. బయటకు వచ్చాను, మళ్ళీ బెదిరింపులు. పోలీసులు ఏమంటారంటే, నేను జైలుకి వెళ్ళడానికి ముందు 5 మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించామండి మేము. రాధా మనోహర్ దాస్ ఒకతను, హమారా ప్రసాద్ ఒకతను, లలిత్ కుమార్ సుగ్గుణ ఒకతను, రాజేష్ మహాసేన, మహాకూటమి రాజేష్ ఒకతను, ఇంకెవరు మొత్తం వచ్చింది బ్యాచ్, కరుణాకర్ సుగ్గుణ, హమారా ప్రసాద్, ఈ బ్యాచ్ మీద గౌరవనీయులైన పోలీస్ అధికారులు ఏమంటారంటే, వీళ్ళ పేర్లు తప్ప నాకు ఇంటి అడ్రస్లు తెలియవు కాబట్టి వాళ్ళ ఫోన్ నెంబర్ రాశాను. నేను రాస్తే ఫోన్ నెంబర్లో నుంచి, ఈ నెంబర్ల నుంచి అజయ్ బాబుకి ఏమన్నా కాల్స్ వచ్చాయా లేదా అని చెప్పి చెక్ చేసి ఏ కాల్స్ రాలేదంట. అందుకని చెప్పి కేసు పక్కన పెట్టారట. నేను అందులో ఈ ఫోన్ నెంబర్ల నుంచి నన్ను బెదిరించారని రాయలా, వీళ్ళ అనుచరులు నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పి రాసిన. పోలీసులు ప్రాణం పోయే ప్రమాదంలో నేను ఉన్నానని చెప్తే, నేను ఎవరి మీద కేసు పెట్టానో వాళ్ళ మనుషులు, మీరు ఎవరో పాస్టర్ కేసు పెట్టాడు అజయ్ బాబు మీద అనే చర్చ జరిగింది కదా. వాడు పాస్టర్, వాడి పేరు ఆరోగ్యస్వామి. పాస్టర్ జోసెఫ్ గారిది గుడ్డు కాదు, రాధా మనోహర్ దాస్ శిష్యుడు అతను, హిందూ అతని చేత కేసు పెట్టించారు. ఇన్ని జరిగాయమ్మా. రాజకీయ నాయకులను చూశాను, పోలీస్ అధికారులను చూశాను, జైలు అధికారులను చూశాను, మీడియా మిత్రులు చేసిన సహాయాన్ని చూశాను, మా అభిని చూశాను. ఖమ్మంలో సభ జరిపాం, కడపలో సభ జరిపాం. మేము ఒక్కటే అనుకున్నాం, ఉన్న విషయం చెప్తా ఉన్నా. ఈ సమయంలో రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తూ, మీ కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చినటువంటి ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తకి తిలోదకాలు వదిలిపెడుతున్నాను. మీకు దండం, మీ కాంగ్రెస్ పార్టీకి ఒక దండం. నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు ఎలా గెలుస్తారో నేను కూడా చూస్తాను చెప్తున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకి, గౌరవనీయులైన రాష్ట్ర మంత్రులకి చెప్తున్నాను. నేను తెలంగాణ యూత్ ఫోర్స్కి రాష్ట్ర అధ్యక్షుడిగా చేశాను. తెలంగాణకి సంబంధించినటువంటి యువజన సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను. నేను తెలంగాణ లా స్టూడెంట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా చేశాను. ఈరోజు సిఎండిఎఫ్ అనే సంస్థకి అధ్యక్షుడిగా ఉన్నాను, క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ అనే సంస్థకి. నేను చెప్తా ఉన్నా, మీకోసం నా చివరి రక్తం బొట్టు వరకు దారబోసి మీరు ఓడిపోవడంలో నేను ఉంటానని చెప్పి మీకు మాటిస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామని తెలంగాణ రాష్ట్రంలో. నా ఒక్కడి విషయమే కాదు, ఎవరికి అన్యాయం జరిగినా న్యాయం జరగాలి, ఎవరికి కష్టం వచ్చినా న్యాయం జరగాలి. మీరే కదా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే, తండ్రితో సమానమే కదా రాష్ట్ర ప్రజలందరికీ. మీరు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? అంటే ఈ స్థానంలో నేను ఉన్నాను, నాకే దిక్కు లేకపోతే ఇక సగటు కార్యకర్తల పరిస్థితి ఏంటి? 2022లో జమిలీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవడొస్తాడో ఎవడు పోటీ చేస్తాడో మేము చూస్తామండి. ఇందులో భాగంగానే ప్రతి జిల్లాలో ఉండే క్రైస్తవులందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేస్తున్నాం. మా వెనక చంద్రబాబు లేరు, రేవంత్ రెడ్డి గారు లేరు, జగన్మోహన్ రెడ్డి గారు లేరు, కేసీ రావు గారు లేరండి. మా వెనక క్రైస్తవులు ఉన్నారు, మా వెనక దేవుడు ఉన్నాడు. ధైర్యంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. 3వ తారీఖు, మే నెల 3వ తారీఖు హైదరాబాద్ పట్టణంలో ప్యాట్నీ సెంటర్లో హరిహర కళాభవన్లో సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు హైదరాబాద్ మెగా క్రిస్టియన్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. హర్ష కుమార్ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు. కేఏ పాల్ గారితో నేను మాట్లాడాను ఆల్రెడీ. మీడియా ముఖంగా వారికి కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకంటే వారు ఎవరో నాకు వ్యక్తిగతంగా తెలియదు. ఆయన తెలుసు, ఆయన హీరో అండి, ప్రపంచ శాంతి దూత, ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ నేను ఆయనకి తెలియడం పెద్ద విషయం, ఆయన నాకు తెలియడం పెద్ద విషయం కాదు. అజయ్ బాబుని అరెస్ట్ చేశారు, విడుదల చేయకపోతే 2 రోజుల్లో నేనే వస్తానని చెప్పారు. ఆయనకి ప్రత్యక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అందరూ ఆయన్ని పిచ్చోడన్నారు. వాస్తవంగా అండి, ఇక్కడ కూర్చొని ట్రంప్తో మాట్లాడగలిగిన మగాడైనా,
ఇక్కడ కూర్చొని శాంతి చర్చలు చేయగలిగే విశ్వగురు అని ఎవడికాడు చెప్పుకోవడం కాదు, జనం చెప్పాలా. అలాంటి వ్యక్తి నాకు అండగా నిలబడ్డారు. ఆయన వస్తున్నారు ఇక్కడికి, అభి గారు వస్తున్నారు. సిపిఎఫ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కి సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు అభి గారు ఉంటారు ఇక్కడ. వికేఆర్ గారు వస్తారు, నేను కూడా వస్తున్నాను వీళ్ళందరిలో ఒకటిగా. అలాగే మా మట్టి ప్రసాద్ గారండి, తెలంగాణ సిఎండిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. అలాగే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఆదిత్య గారు. మీరు గమనించండి, సాయంత్రం 6 గంటలకల్లా చేరుకోండి, ఎందుకంటే జనం సరిపోరు, భారీ ఎత్తున జనం రాబోతున్నారు కాబట్టి సాయంత్రం 6 గంటలకల్లా క్రైస్తవులు అక్కడికి చేరుకోండి. భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఎలా మనం ముందుకెళ్ళాలి అన్న విషయంలో మేధోమదనం జరుగుతుంది అక్కడ. ప్రతి జిల్లాలో కూడా క్రైస్తవ పెద్దల మేధోమదనం కార్యక్రమం జరుగుతుంది. ఇన్ని రోజులు రాజకీయం ఒకెత్తు, ఇక ముందు జరగబోయే రాజకీయం ఒకెత్తు. నేను చెప్తా ఉన్నా, అవసరమైతే ఎన్నికల బరిలో మేము కూడా నిలవబడతాం. నేను అభితో ఒకటే మాట చెప్పాను, ఇన్ని రోజులు సేవ చేసాం, దేవుని వాక్యం చెప్పాం, పాస్టర్స్తో సంఘాలతో మాట్లాడాం. నేను అంటున్నాను, కొడితే కుంభస్థలమే కొట్టాలి, అవి నిలబడితే నారా లోకేష్ మీద నిలబడు, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద నిలబడతాను. వాడి మీద వీడి మీద నిలబడి ఓడిపోవడం కాదు, సింహంతో కొట్లాడి చచ్చిపోతేనే పరువు ఉంటుంది, పందితో పోట్లాడి గెలిచిన విలువ ఉండదు. ఖచ్చితంగా ప్రతి నాయకుడి మీద కూడా క్రైస్తవ అభ్యర్థి నిలబడతాడు. వ్యూహాత్మకంగానే ముందుకు వస్తాం. ఇదంతా కూడా 4 రోజులు బాధలో మాట్లాడుకోవద్దండి. ఇక మా కార్యాచరణ మీరు చూస్తారు. ఇది చెప్పడానికే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. సార్ ఒక్కరు అడిగితే భారతదేశంలో పుట్టిన ముస్లిం అందరూ దేశభక్తులు గారు, అట్లాంటి వాళ్ళందరినీ కలుపుకొని పోతామని చెప్తున్నారు. మీరు ఒక విషయం గమనించాలి, మీరు తప్పుగా విన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు, సార్ ఒక్క నిమిషం, ఒకవేళ అది నేనేమన్నా చెప్పే విధానంలో తేడా వస్తే వచ్చుండొచ్చు, కానీ ఒక్క మాట వినండి, దయచేసి వినండి ప్లీజ్, చెప్పనే ఉండను. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎలాంటి ముద్ర వేస్తున్నారంటే ముస్లిమ్స్ మీద, ఇక్కడ పుట్టిన ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పాకిస్తాన్ మీదే ఉంటుంది తప్ప భారతదేశం మీద ఉండదు అని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఆ ఆలోచన తప్పు. ఈ దేశంలో పుట్టినటువంటి ముస్లిం సహోదరులు దేశభక్తితోనే ఇక్కడ బతుకుతారు అన్న విషయం చెప్పాలనుకున్నాను నేను. ఒకవేళ ఏదన్నా ఎవరికి పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తావా? పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేయం. పాకిస్తాన్ మీద నరేంద్ర మోడీ గారు యుద్ధం ప్రకటిస్తే, పాకిస్తాన్ వాళ్ళ మీద నరేంద్ర మోడీ యుద్ధం ప్రకటిస్తే ఆయుధాలు పట్టుకొని అందరికంటే ముందు మేమే అక్కడ ఉంటాం పాకిస్తాన్తో యుద్ధానికి. పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయం. నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు, అమిత్ షా గారు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయాలకి మేము కట్టుబడి ఉంటాం.